హే గైస్ ఎలా ఉన్నారు అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఇన్ కేస్ మీరు ఎవరికైనా యూట్యూబర్ అవ్వాలి అనే కోరిక ఉన్నా లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండి ఎలా గ్రో చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నా కానీ మీకోసం నేను నా 10 years ఎక్స్పీరియన్స్ని 1 monthలో టీచ్ చేయడానికి ఒక కోర్స్ని లాంచ్ చేశాను. దాని పేరే యూట్యూబ్ గేమ్ చేంజర్ అనమాట. దీంట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ని అండ్ యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలి అనే చాలా విషయాలు ఈ కోర్సులో చెప్పాను అనమాట. అండ్ ప్రజెంట్ అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ నడుస్తుంది. కోర్సెస్ మీద 75% ఆఫ్ ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కోర్సులో ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి. అండ్ క్లాసెస్ వచ్చేసి August 10th స్టార్ట్ అవుతాయి. ప్రజెంట్ అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో నా వెబ్సైట్ లింక్ ఇచ్చాను. సో అది ఓపెన్ చేసి మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని చూసి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఎన్రోల్ అవ్వండి. 2025 July 28న ఇండియన్ ఆర్మీ శ్రీనగర్లో 3 తీవ్రవాదుల్ని అంతం చేసింది. తీవ్రవాదుల్ని అంతం చేయటం మన ఇండియన్ ఆర్మీకి కొత్త ఏం కాదు. రెగ్యులర్గా తీవ్రవాదులు బార్డర్ దాటి ఇటు వస్తూ ఉంటారు. వాళ్ళని మన ఆర్మీ వాళ్ళు పట్టుకోవటం లేదా కాల్చి చంపడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు అంతమైన ఈ 3 తీవ్రవాదులు మామూలు వాళ్ళు కాదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళని అంతం చేయడానికి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ని లాంచ్ చేస్తుంది. సో ఎవరు ఈ 3 తీవ్రవాదులు, ఎందుకు వీళ్ళని అంతం చేయడానికి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ని లాంచ్ చేస్తుంది, ఎలా ఈ ఆపరేషన్ మహాదేవ్ని క్యారీ చేస్తుంది, ఈ క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ వీళ్ళ చావు హైలైట్ అవ్వడానికి కారణం పహల్గామ్ అటాక్. April 22, 2025న జరిగిన పహల్గామ్ అటాక్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము. టూరిస్ట్ డెస్టినేషన్ అయిన పహల్గామ్లోకి చొరబడి 26 మంది టూరిస్టులని పొట్టను పెట్టుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. ఈ అటాక్తో మాకేం సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయించింది. అయితే అటాక్ చేసింది మేమే అని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF ఒప్పుకుందనమాట. ఈ TRF అనేది లష్కర్ ఇ తైబా నుంచి పుట్టుకొచ్చిన ఒక చిన్న బ్రాంచ్ లాంటిది. రీసెంట్ ఇయర్స్లో ఇండియా మీద జరిగిన బిగ్గెస్ట్ అటాక్ ఇది. ఇండియా మొత్తం దుఃఖంలో మునిగిపోయింది. మన బార్డర్ సెక్యూరిటీ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి కూడా. కానీ ఇండియా వెంటనే పహల్గామ్ అటాక్కి ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ నడుములు విరక్కొట్టింది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి సంబంధించిన మెయిన్ బేసిస్ని అటాక్ కూడా చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని అంతం చేసింది అనమాట. ఆ తర్వాత అడ్వాన్స్డ్ మిసైల్స్ ఇంకా డ్రోన్స్తో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా తునాతునకలు చేసింది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ చేసిన పహల్గామ్ అటాక్కి ఇండియా 3 రెట్లు ఎక్కువ విధ్వంసంతో సమాధానం ఇచ్చింది. దాదాపు 10 రోజుల పాటు ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణం జరిగింది. దీంట్లో క్లియర్గా ఇండియానే పై చేయి సాధించింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా పాకిస్తాన్ని పూర్తిగా అంతం చేసేది, కానీ సడన్గా సీజ్ ఫైర్కి ఒప్పుకొని పాకిస్తాన్ని వదిలేసింది. ఏదైనా సరే ఇండియా పై చేయి సాధించింది కానీ గెలవలేదు. ఎస్, ఇండియా పై చేయి సాధించింది కానీ గెలవలేదు. కారణం పహల్గామ్ అటాక్ని చేసిన తీవ్రవాదుల్ని ఇండియా అంతం చేయలేకపోయింది. పహల్గామ్ అటాక్ వెనక ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద బేసిస్ మీద దాడి చేసిన ఇండియా పహల్గామ్ అటాక్ చేసిన ఉగ్రవాదుల్ని పట్టుకోలేకపోయింది. వీళ్ళు టూరిస్టుల మీద అటాక్ చేసిన వెంటనే పహల్గామ్ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోకి పారిపోవడంతో ఇండియన్ ఆర్మీకి చిక్కకుండా పోయారు. పహల్గామ్ అటాక్ చేసింది 5 ఉగ్రవాదులు అయితే అటాక్తో లింక్ ఉండి అటాకర్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళు 14 మందిని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఐడెంటిఫై చేశాయి. ఈ 14 మంది సోఫియన్, పుల్వామా, కుల్గామ్లో దాక్కుని ఉండటంతో ఇండియన్ ఆర్మీ వీళ్ళని వెతికి కొంతమందిని న్యూట్రలైజ్ కూడా చేసింది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేస్తూ సౌత్ కాశ్మీర్లో క్రాస్ బార్డర్ దగ్గర నుంచి ఉగ్రవాదులు చొరబడే రూట్స్ దగ్గర సెక్యూరిటీ బాగా పెంచింది. మిగతా ఉగ్రవాదుల కోసం కూడా గాలింపు మొదలుపెట్టింది. అయితే రీసెంట్గా జూలై మంత్ స్టార్టింగ్లో శ్రీనగర్కి దగ్గరలో ఉన్న హర్వాన్ ఫారెస్ట్ ఏరియాలో ఒక సస్పీషియస్ కమ్యూనికేషన్ జరిగినట్టు ఆర్మీకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. పహల్గామ్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఫిజికల్ ఇంకా ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ని బాగా టైట్ చేసింది. అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళకి చైనా వాళ్ళ మీద బాగా నమ్మకం ఎక్కువ. చైనీస్ ప్రోడక్ట్స్ అంటే పాకిస్తాన్ వాళ్ళకి మహాప్రసాదం లాగా అనమాట. ముఖ్యంగా ఈ లష్కర్ ఇ తైబా వాళ్ళు చైనీస్ రేడియోస్ని ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా జూలై 11న డచ్చిగామ్ ఫారెస్ట్ ఏరియాలో చైనీస్ శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ఒకటి మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు డిటెక్ట్ చేశారు. ఈ సిగ్నల్ డిటెక్ట్ అయిన వెంటనే ఇండియన్ ఆర్మీ, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, CRPF అండ్ SOG ఆర్మీలో ఒక బ్రాంచ్ అయిన చిన్నార్ క్రాప్స్ వాళ్ళు ఒక కోఆర్డినేటెడ్ సెర్చ్ని స్టార్ట్ చేశారనమాట. ఈ డచ్చిగామ్ ఏరియాలో చాలా పెద్ద ఫారెస్ట్ ఉంది. సో ఉగ్రవాదులు ఎగ్జాక్ట్ లొకేషన్ని పిన్ పాయింట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దాంతో ఆర్మీ వాళ్ళు అక్కడ లోకల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దాదాపు 14 రోజుల పాటు ఉగ్రవాదుల లొకేషన్ కోసం గాలించి ఫైనల్గా ఉగ్రవాదుల ఎగ్జాక్ట్ లొకేషన్ని తెలుసుకొని యాంటీ టెర్రర్
ఆపరేషన్ని స్టార్ట్ చేశారనమాట. లోకల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్లస్ శాటిలైట్ సిగ్నల్స్ ట్రాకింగ్ని బేస్ చేసుకుని ఉగ్రవాదులు మహాదేవ్ పీక్ దగ్గరలో ఉన్నట్లు గ్రహించి లొకేషన్ని పిన్ పాయింట్ చేసి జూలై 28న అరౌండ్ 11:30 AM-కి 24 రాష్ట్రీయ రైఫిల్స్ అండ్ 4 పారా వాళ్ళు ఉగ్రవాదులు ఉన్న క్యాంప్ మీద అటాక్ చేశారనమాట. ఈ 24 రాష్ట్రీయ రైఫిల్స్ అండ్ 4 పారా అనేవి చినార్ కార్ప్స్ లాగానే ఇండియన్ ఆర్మీలో ఉండే స్పెషల్ ఫోర్సెస్ అనమాట. సో వీళ్ళు అటాక్ చేసినప్పుడు టెంట్ లో ఉన్న 3 ఉగ్రవాదులు నాప్ వేస్తూ ఉన్నారంట. నాప్ అంటే జస్ట్ కొనుక్కు, జస్ట్ అలా కొంచెంసేపు పడుకోవటం. సో వీళ్ళు ఇలా చిన్న చిన్న నాప్లు వేసి ఆ తర్వాత కొన్ని గంటల పాటు అడవుల్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇలా నిద్రలో ఉండటంతో ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ని యాడ్ చేసి మన వాళ్ళు చేసిన అటాక్ కి ఉగ్రవాదులు సరిగ్గా కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోయారు. ఫైనల్ గా 3 తీవ్రవాదుల్ని స్టీల్త్ అండ్ ప్రిసిషన్ తో అంతం చేసింది మన ఇండియన్ ఆర్మీ. చనిపోయిన ఈ 3 ఉగ్రవాదుల పేర్లు వచ్చేసి హసీం మూసా అలియాస్ అబూ సులేమాన్, యాసిర్ అండ్ హంజా. ఈ హసీం మూసా అలియాస్ అబూ సులేమాన్ అనేవాడు పహల్గామ్ అటాక్ లో కీ రోల్ ప్లే చేశారంట. పహల్గామ్ అటాక్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ కూడా వీడే. ఇంకా యాసిర్ అనేవాడు లాజిస్టిక్స్ హ్యాండిల్ చేస్తే హంజా స్నైపర్ రోల్ ని ప్లే చేసేవాడంట. ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ముసా ఫౌజీగా పిలువబడే అబూ సలీం షా గురించి. పహల్గామ్ అటాక్ లో టాప్ కాన్స్పిరేటర్ అండ్ ఎగ్జిక్యూటర్ కూడా వీడే అనమాట. జస్ట్ పహల్గామ్ అటాక్ లోనే కాదు, 2024 శ్రీనగర్ సోన్మార్గ్ హైవే జడ్మోర్త్ టనెల్ ప్రాజెక్ట్ మీద జరిగిన అటాక్ లో కూడా సులేమాన్ షాని మెయిన్ ఎగ్జిక్యూటర్ అనమాట. ఈ అటాక్ లో సులేమాన్ 7 కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని మర్డర్ చేశాడు అనే ఆరోపణ కూడా ఉంది. సో 3 తీవ్రవాదుల్ని అంతం చేసిన తర్వాత ఉగ్రవాదులు ఉన్న క్యాంప్ ని ఇన్సైడ్ అండ్ అవుట్ చెక్ చేసి కార్బన్ రైఫిల్స్, AK-47 రైఫిల్స్ అండ్ 7 రైఫిల్స్ గ్రెనేడ్స్ తో పాటు ఇంకొన్ని ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ ని సీజ్ చేశారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. చనిపోయిన 3 ఉగ్రవాదులు కూడా హై వాల్యూ టార్గెట్స్ అని అఫీషియల్స్ చెప్పారనమాట. అంతేకాదు ఆర్మీ వాళ్ళు అటాక్ చేసిన క్యాంప్లో ఇంకొంతమంది ఉగ్రవాదులు ఉండే ఛాన్స్ ఉందని, వాళ్ళు అడవుల్లోకి పారిపోయి ఉంటారని, వాళ్ళని కూడా పట్టుకునే వరకు ఆపరేషన్ మహాదేవ్ కంటిన్యూ అవుతుందని అఫీషియల్స్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ జరిగిన లొకేషన్ వచ్చేసి మహాదేవ్ అండ్ జబర్వన్ రిడ్జెస్ దగ్గర ఉండటంతో ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టారనమాట. సో ఈ ఆపరేషన్ ని ఇంత ప్రిసైజ్ గా ఇంత త్వరగా చేయటం వెనక ఉన్న కారణం జస్ట్ పహల్గామ్ అటాకర్స్ ని అంతం చేయటమే కాదు, దీని వెనక ఇంకా పెద్ద కారణం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ ఉగ్రవాదులు తొందరలో ఇంకో హై ప్రొఫైల్ అటాక్ ని ప్లాన్ చేస్తున్నారంట. ఈ అటాక్ ని ఇండిపెండెన్స్ డే అండ్ అమర్నాథ్ యాత్ర టైంలో చెయ్యాలని పగడ్బందీ ప్లాన్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు ట్రాక్ చేశారు. ఎలా అయితే ఆపరేషన్ సింధూర్ని ప్రిసైజ్గా చేస్తుందో అలానే ఆపరేషన్ మహాదేవ్ని కూడా ఇండియన్ ఆర్మీ క్యారీ అవుట్ చేసిందనమాట. అయితే ఈ ఆపరేషన్ మహాదేవ్ అనేది జస్ట్ ఒక టాక్టికల్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ మాత్రమే కాదు, ఇది ఒక సింబాలిక్ అండ్ స్ట్రాటజిక్ రివెంజ్. ఎస్, ఇది రివెంజ్. పహల్గా మ్యాసకర్కి ఆపరేషన్ సింధూర్ని క్యారీ అవుట్ చేసినా కూడా అది పర్ఫెక్ట్ రివెంజ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. కానీ ఈ ఆపరేషన్ మహాదేవ్ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ రివెంజే. మ్యాటర్ ఎస్కలేట్ అవ్వకుండా ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ ఇంటెలిజెంట్ మిలిటరీ ప్రిసిషన్తో ఈ ఆపరేషన్ని క్యారీ చేసి ఉగ్రవాదంని రూట్స్తో సహా పీకి వేస్తామని ఇండియా స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇంకా పాకిస్తాన్ విషయానికి వస్తే పహల్గామ్ అటాక్తో ఎటువంటి సంబంధం లేనే లేదు, అసలు అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదని పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు ఆడింది. అయితే ఇప్పుడు చనిపోయిన 3లో ఒకడైన అబూ సులేమాన్ షా అలియాస్ మూసా పాకిస్తాన్ ఆర్మీలో ఒకప్పుడు పారా కమాండో. ఇతను పాకిస్తాన్ ఆర్మీ నుంచి బయటకు వచ్చి లష్కర్-ఇ-తైబాలో జాయిన్ అయ్యి కాశ్మీర్లో పాకిస్తాన్ తరపున టెర్రర్ ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నప్పుడు ఇలైట్ కమాండో ట్రైనింగ్ తీసుకున్న మూసా కోవర్ట్ ఆపరేషన్స్లో స్పెషలైజ్ అయ్యాడంట. రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మోసాని లష్కర్-ఇ-తోయిబాకి ఒక లోన్ లాగా పంపిందంట, అంటే ఒక లోన్ లాగా ఇచ్చింది. పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత అటాక్ చేసిన ఉగ్రవాదుల స్కెచ్ ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళ ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. ఆపరేషన్ మహాదేవ్ లో చనిపోయిన మోసాని చూసిన అఫీషియల్స్ మోసా అసలు గుర్తుపట్టలేనంత సన్నగా అయిపోయాడు అని చెప్పారు. మేబీ తన ఐడెంటిటీని మార్చుకోవడం కోసం మోసా డ్రాస్టిక్ గా బరువు తగ్గి ఉంటాడు. పహల్గామ్ అటాక్ తర్వాత అటాకర్స్ ని పట్టిస్తే 60 లక్షలు రివార్డ్ ఇస్తామని జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. అండ్ హసీం మూసా
మూసా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే 20 లక్షలు రివార్డ్ ఇస్తామని డిక్లేర్ చేశారనమాట. మేబీ ఆపరేషన్ మహాదేవ్లో హెల్ప్ చేసిన లోకల్స్కి ఈ రివార్డు ఇస్తారేమో మరి చూడాలి. పహల్గామ్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడానికి లింక్ ఈ మూసానే. అయితే చనిపోయిన ముగ్గురులో హసీం మూసా ఉన్నాడా లేదా అనేది మన ఆర్మీ వాళ్ళు అఫీషియల్గా రివీల్ చేయలేదు. అఫ్ కోర్స్ చనిపోయింది మూసానే, కానీ నేను వీడియో చేసే టైంకి అయితే రివీల్ చేయలేదు. మేబీ క్లియర్గా కన్ఫర్మ్ చేసుకొని చనిపోయింది హసీం మూసా అని అఫీషియల్ ప్రెస్ బ్రీఫింగ్లో గవర్నమెంట్ రివీల్ చేయొచ్చు. సో ఆపరేషన్ మహాదేవ్లో చనిపోయింది హసీం మూసానే అని కన్ఫర్మ్ అయితే పాకిస్తాన్ వేసిన వేషాలన్నీ బయటపడతాయి. పాకిస్తాన్ అనే కాదు, ఇండియాలో కూడా కొంతమంది పహల్గామ్ అటాక్స్లో పాకిస్తాన్ హస్తం నిజంగా ఉందా అని క్వశ్చన్ చేస్తున్నారు. లైక్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అండ్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ పి చిదంబరం గారు. అసలు పహల్గామ్లో అటాక్ చేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళే ఎందుకు అయి ఉంటారు అని నాకు క్వశ్చన్ చేశారనమాట. మేబీ ఇప్పుడు ఆయనతో పాటు చాలా మందికి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. హైలైట్ ఏంటంటే పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్లో ఆపరేషన్ సింధూర్ గురించి రూలింగ్ పార్టీకి అపోజిషన్కి మధ్యలో హీటెడ్ డిబేట్ జరుగుతున్నప్పుడే ఈ ఆపరేషన్ మహాదేవ్ జరగటం, దాని గురించి న్యూస్ రావటం జరిగిందనమాట. ఏదేమైనా ఆపరేషన్ మహాదేవ్తో పహల్గామ్ విక్టిమ్స్కి న్యాయం చేసింది గవర్నమెంట్ అండ్ ఈ విషయంలో గవర్నమెంట్ని మెచ్చుకోక తప్పదనమాట. అయితే ఇక్కడతో టాపిక్ని ఎండ్ చేద్దాం అనుకున్న ఆపరేషన్ మహాదేవ్ విషయంలో గవర్నమెంట్ని ఇంకోసారి అప్రిషియేట్ చేసి వీడియోని ఎండ్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పుడు నాకు ఒక న్యూస్ కనిపించింది అనమాట. న్యూస్ కాదు, స్కెడ్యూల్ కనిపించింది. ఏషియా కప్ 2025 స్కెడ్యూల్ అనమాట. ఏషియా కప్ అంటే క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది ఒక క్రికెట్ టోర్నమెంట్, ఓన్లీ ఏషియన్ కంట్రీసే పార్టిసిపేట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే ఏషియన్ టీమ్స్ మాత్రమే ఆడే ఒక వరల్డ్ కప్ లాంటిది అనుకోండి. కొన్ని ఏళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ తలపడట్లేదు అనమాట. దీనికి కారణం రెండు దేశాల మధ్యలో ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్షిప్ దెబ్బతినటం. ఓన్లీ వరల్డ్ కప్ ఇంకా ఏషియా కప్లో మాత్రమే తలపడుతున్నాయి. అయితే పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ని అన్ని విధాలుగా శిక్షించాలి అని డిసైడ్ అయ్యింది. పాకిస్తాన్తో ఉన్న ట్రేడ్ని ఆపేస్తుంది. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఇండస్ వాటర్ ట్రీటీని హోల్డ్లో పెట్టింది. రెండు దేశాల మధ్యలో ఉన్న బార్డర్స్ ఇంకా ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేశాయి. ఇండియాలో ఉన్న ప్రతి పాకిస్తానీని తరిమేసింది, ఇంక్లూడింగ్ ఆల్ డిప్లొమాట్స్. ఆఖరికి పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ని కూడా ఇండియాలో బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఇండియా ఏషియా కప్ బాయ్కాట్ చేస్తుంది అనుకున్నారు అందరూ. ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఏషియా కప్ బాయ్కాట్ చేయబోతుంది అనే న్యూస్ ఒకటి బాగా వైరల్ అయింది. అయితే అది అఫీషియల్ న్యూస్ కాదని తర్వాత ప్రూవ్ అయిందనమాట. కానీ ఖచ్చితంగా బీసీసీఐ ఏషియా కప్ని బాయ్కాట్ చేస్తుంది అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఇండియా పార్టిసిపేట్ చేస్తేనే ఏషియా కప్లో రెవెన్యూ జనరేట్ అవుతుంది అండ్ ఆ రెవెన్యూని ఇండియా తప్ప మిగతా ఏషియన్ క్రికెట్ ప్లేయింగ్ కంట్రీస్ షేర్ చేసుకుంటాయి, ఇంక్లూడింగ్ పాకిస్తాన్. బీసీసీఐ ఈ రెవెన్యూలో షేర్ తీసుకోదు. ఎందుకంటే బీసీసీఐ దృష్టిలో ఏషియా కప్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ జస్ట్ చిల్లర. అయితే ఇప్పుడు ఆ చిల్లర వేరుకునే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి వెళ్తుంది అండ్ ఇక్కడ నుంచి ఆ చిల్లర పాకిస్తాన్ గవర్నమెంట్ జేబులోకి వెళ్తుంది. అండ్ పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. అంటే ఇండియా ఏషియా కప్ ఆడటం వల్ల పాకిస్తాన్ గవర్నమెంట్కి డబ్బులు వెళ్తున్నాయి. అంటే ఇండైరెక్ట్గా ఇండియా ఉగ్రవాదంకి రెవెన్యూ జనరేట్ అయ్యేలా చేస్తుంది. ఉగ్రవాదాన్ని స్పోర్ట్స్ని కలపటం కరెక్ట్ కాదు అంటేనేమో పాకిస్తాన్ విషయంలో ఖచ్చితంగా కలిపి తీరాలి. మనం ఈరోజు అన్ని మర్చిపోయి వాళ్ళతో క్రికెట్ ఆడినా కూడా పాకిస్తాన్ మళ్ళీ రేపటి రోజున ఖచ్చితంగా ఉగ్రవాద కార్యక్రమాలని కొనసాగిస్తూనే ఉంటుంది. ఇండియా మీద దాడి చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అండ్ ఇండియా తలుచుకుంటే ఏషియా కప్లో నుండి పాకిస్తాన్ ఆడకుండా చేయగలదు, కానీ అది చాలా పెద్ద కాంట్రవర్సీకి దారితీస్తుంది. అందుకే సింపుల్గా ఏషియా కప్ నుంచి ఇండియా తప్పుకుంటే అయిపోయేది. కానీ ఇండియా ఏషియా కప్లో ఆడటానికి డిసైడ్ అయ్యింది అండ్ పాకిస్తాన్తో మ్యాక్సిమం 3 మ్యాచెస్ ఆడే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఆపరేషన్ మహాదేవ్తో ఉగ్రవాదం పైన పంజా విసిరిన ఇండియా ఏషియా కప్లో ఆడటానికి ఒప్పుకొని పంజాతో చేసిన గాయానికి బ్యాండేజ్ వేస్తుందేమో అనేది నా ఒపీనియన్. అలానే ఆపరేషన్ మహాదేవ్ని తక్కువ చేయట్లేదు, ఇట్స్ ద బెస్ట్ రివెంజ్. కానీ పాకిస్తాన్ మన మీద ట్రై చేసే డెత్ బై 1000 కట్స్ టాక్టిక్స్ని మనం కూడా పాకిస్తాన్ మీద అప్లై చేయాలి అనేది నా ఒపీనియన్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.